హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మొంతా తుఫాను మన ఆ, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి గుడిని కూడా తాకలేకపోయింది. లాస్ట్ టైము మనకి ఒక వీడియో చేశానండి. అది ముందరేమో కాకినాడ వైపు వెళ్తుందని, తర్వాత ఐపోలవరం వైపు వస్తుందని చాలా చెప్పారు. అది మూమెంట్ ఎలా అయిందో చూడండి. 26వ తారీఖుని మనకి చెన్నై వైపు చూపించిందండి. స్ట్రైట్గా చూపించుకుంటే చెన్నై వైపు చూపించింది. మరలా మనకి విశాఖపట్నం వైపు స్ట్రైట్ చూపించిందండి. అది 27వ తారీఖుని. మనకి 27వ తారీఖుని 2:30 కూడా విశాఖపట్నం వైపే ఎక్కువ చూపించింది. దాని తర్వాత మరలా మనకి 27 సాయంత్రం 7:30 మరలా మనకి చెన్నై వైపు చూపించింది. తర్వాత మరలా ముందుకెళ్తే కొద్ది 27వ తారీఖు 10:45 మరలా విశాఖపట్నం వైపు. అంటే ఇది తుఫాన్ అనేది మనం ఎస్టిమేషన్ చేయడం చాలా కష్టం అండి. అది స్ట్రైట్గా వెళ్తుందా లేకపోతే అది ఎలా తీసుకుంటుందా అనేది మనకి అర్థం కాదు కూడాను. 27వ తారీఖుని 17:30 అంటే 5:30 స్ట్రైట్గా మనకి విశాఖపట్నం వైపు చూపించింది అనమాట అండి. దాని తర్వాత ముందుకు వెళ్ళే కొద్ది 27వ తారీఖుని నైటు 10:30 కూడా స్ట్రైటే చూపించింది. అంతర్వేది పాలకొల్లు వైపు వెళ్తుందని ఈ స్పష్టంగా చూపించింది. అంతర్వేది వస్తే మన కోనసీమ 1998 తుఫాన్ ఎలా ఉందో అలా విపరీతమైన గాలులు వస్తాయని ఉన్నదండి. కానీ 28వ తారీఖు 7:30 9:35 స్ట్రైటే చూపించిందండి. అంతర్వేది పాలకొల్లు అమలాపురం వైపుకి చూపించింది. దాని తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 28వ తారీఖు 4:00 కరెక్ట్గా 5:15 కూడా మనకి అంతర్వేది వైపే చూపించిందండి. శాటిలైట్ వ్యూ చూపిద్దరు కానీ ఇదిగోండి పాలకొల్లు అంతర్వేది చూపించిందండి. 27వ తారీఖు మనకి 4:30 5 గంటలకు 7 గంటలకి కూడా మనకి మూమెంట్ కూడా అంతర్వేది వైపే చూపించింది. కానీ ఏదో లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అర్చకులు ఒక న్యూస్ చెప్పారండి. అక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది సముద్రానికి యూ షేప్లో ఉంటుందండి. అంటే మనకి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తుఫాన్ దాటాలంటే ముందర లక్ష్మీనరసింహస్వామిని దాటాలన్నమాట అండి. అంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని దాటాలి. అందు గురించి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వరకు వచ్చింది. కానీ దాని తర్వాత నరసింహస్వామి దయ వల్ల అది మన వైపుకి రాకుండా చూడండి, అది జస్ట్ 1 అవర్లోనే 2 అవర్స్లోనే అటువైపు తిరిగింది అనమాట అండి. ఇదిగోండి మనకి వాతావరణం కూడా మనకి 29వ తారీఖు ఇదిగోండి వర్షం కూడా మనకి చాలా తక్కువ పడిందండి. ఇదిగోండి మనకి చూపిస్తున్న విధంగా పాలకొల్లు వైపు అంతర్వేది వైపు వెళ్ళవలసిన తుఫాను మచిలీపట్నం వైపు తిరిగిందనమాట. అది లక్ష్మీనరసింహస్వామి వారి ఇది. ఓకేనా? థ్యాంక్ యూ.